వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్లు పరిష్కరించాలి అంటూ ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్లలో ఎక్కడా బస్సులు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో బస్సులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా కార్మికులు వాటిని అడ్డుకున్నారు. అయితే డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రం నామమాత్రంగా నడుస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అయితే కరీంనగర్లో అనుభవం లేని ఓ డ్రైవర్ బస్సు నడపడంతో ప్రమాదం జరిగింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్లలో ఎక్కడ బస్సులు కనిపించని పరిస్థితులైతే నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో బస్సులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా కార్మికులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా జోరుగా కొనసాగుతోంది. మెట్రో స్టేషన్స్ లో కూడా అదే రద్దీ కొనసాగనుంది. ఈ ఆర్టీసీ సమ్మెపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, బంద్ ఎక్కడెక్కడ కొనసాగుతుంది? అయితే ఈ బంద్ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు మొదటి బస్సు నుంచి మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ బస్ స్టాండ్స్ లో అయితే పడిగాపులు కాస్తున్నారు బస్సెస్ కోసము. ఇప్పటికే ఎక్స్ప్రెస్లు, ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సెస్లు ఇటు బస్ భవన్ లో కావచ్చు, బస్ స్టాండ్ లో నిలిచివేయడం జరిగింది. కొంత ప్రత్యామ్నాయ పరిస్థితులను అయితే సర్దు మనకేలా చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళు. సో అధికారులు మాత్రం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం జేఏసీ ఆర్టీసీ కార్మికులతో పాటు టీజేఎన్ఎంయూ సభ్యులు, నాయకులు కొంతమంది ఉన్నారు. వారు మాత్రము మేము ఏవైతే డిమాండ్స్ పెట్టామో 32 డిమాండ్స్ పెట్టామో 29 డిమాండ్స్ మాత్రమే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. లహరి, ఇప్పుడు చాలా ఏరియాల్లో అయితే ఈ ఆర్టీసీ బంద్ అనేది కొనసాగుతోంది. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కొన్ని చోట్ల ఆపేస్తున్నారు, బస్సులను అడ్డుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇది ఎంత తీవ్రతకు దారితీసే ప్రమాదం ఉందంటారు? మీరు అన్నట్టు నిజమే. ఉదయం నుంచి కూడా పని వేళలకు వెళ్లేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు ఉపాధి కోసం నిత్యం బయటకు వస్తూ ఉంటారు. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా వారు మాత్రం బస్ స్టాండ్స్ లో పడిగాపులు కాస్తూ కూడా బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటు అందిన కాడికి దోచుకుంటున్నారని చెప్పొచ్చు. కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్, ఆటోస్ కూడా. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మాక్సిమం మహిళలు బస్సులని ఆశ్రయిస్తున్నారు. అట్లాంటిది ఈ రోజు సమ్మె కొనసాగడంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో పడిగాపులు కూడా ఏ ఆటో వచ్చినా కూడా ఎక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాంతో ఇటు ఆటో ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్, సికింద్రాబాద్, ఇట్లా లకిడి కప్పుల్, కోటి, పలు ప్రాంతాలను కూడా మొత్తం కూడా పబ్లిక్ ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు నిత్యం ఎంతో అవసరాల నిమిత్తం కూడా బయటకు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది అయితే ఎంఎంటీఎస్, మెట్రోకి అయితే ఆశ్రయిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఎంఎంటీఎస్ లో, రైల్వే స్టేషన్ లో కూడా ఫుల్ పబ్లిక్ అయితే ఈ రోజు నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా బస్సెస్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమందికి ఈ రోజు సమ్మె ఉందని తెలియక బస్ స్టాండ్స్ లో వేచి ఉన్నారు. కానీ మొత్తం సిచ్యువేషన్ అర్థమైన తర్వాత వాళ్ళు ఆఫీసులకి టైం అవుతుందని చెప్పేసి ప్రైవేట్ ట్రావెల్స్ దానికి వెళ్ళడము, అలాగే నిత్యం ఎంబీబీఎస్ నుంచి ఎంతో వెహికల్స్ కూడా ప్రయాణం కొనసాగుతాయి. అలాగే 6,000కు పైగానే మనకు నిత్యం బస్సెస్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో ఈ రోజు కేవలం 2,000కు పైగానే ఈ రోజు బస్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అది కూడా ప్రైవేట్ గా కొంతమంది డ్రైవర్స్ ని, కొంతమందిని తీసుకొని వారిని కొంతమంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గంగా ఆలోచించి వాళ్ళు బస్సులు అయితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇటు ఖమ్మం, కరీంనగర్, ఎటువైపు ఎక్కడ వెళ్ళేటువంటి వాళ్ళైతే కాస్త ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు పరిస్థితి. సో మేజర్ గా హైదరాబాద్ నగరంలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రజలకైతే. ఎందుకంటే ఎక్కడికక్కడ సమ్మె కొనసాగుతుంది కాబట్టి ఇటు బస్సు కదిలితే మాత్రం ఇప్పటికే ముషిరాబాద్ లో కూడా బస్సెస్ మూవ్ అవుతుంటే ఎక్కడికెక్కడ కూడా బస్సులు అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నెలకొంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా ధర్నాలు, గొడవలు కాకుండా కూడా ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఎక్కడికక్కడైతే ప్రజలైతే ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమ్మె అనేది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది అనేది ఇప్పటికే జేఏసీ కార్యకర్తలు అయితే, ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళైతే స్పష్టత ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం స్పందించి వారికి ఉన్నటువంటి డిమాండ్స్ ని సానుకూలంగా పరిష్కరిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సమ్మె అయితే విరమించుకుంటాం. అప్పటి వరకు అయితే ఈ సమ్మె అనేది ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ నాయకులు అయితే చెప్తున్నటువంటి వర్షన్. అరుణ,
అయితే లహరి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏ విధమైన డిమాండ్లను సమర్పించారు, అయితే ఈ డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా అండ్ చర్చలకు పిలిచే అవకాశం ఉందంటారా? మీరు అన్నట్టుగా నిజానే వారికి ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా వారు ఈ రోజు సమ్మె మొదలు పెడతామని చెప్పేసి 41 రోజుల ముందుగానే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అది నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఎట్లాంటి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు, ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పిలవలేదు. మాకు ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏ రోజు కూడా మమ్మల్ని పిలిచి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అనేది కూడా మమ్మల్ని అడగలేదు. సో మేము అందుకే మాకు ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము సమ్మెను కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు పూర్తిగా వాళ్ళు చెప్పినటువంటి వర్షన్. అయితే నిన్న మనకు ఐఏఎస్ అధికారులతో చర్చలకైతే వాళ్ళు కూర్చోవడం జరిగింది. కానీ దాదాపు 9:30 గంటల వరకు అంటే 4 గంటల వరకు కొనసాగినటువంటి ఈ చర్చలో ఎట్లాంటి వారికి సానుకూలత అనేది వాళ్ళ నుంచి ఆన్సర్ రాలేదు. అందుకే వాళ్ళు చెప్పినటువంటి అంటే 39 ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో 29 డిమాండ్స్ మాత్రమే వాళ్ళు సానుకూలంగా స్పందించడంతో లేదు మాకున్నటువంటి మేజర్ గా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి వాటిని మాత్రమే పరిష్కరించేంత వరకు మేమైతే సమ్మె నుంచి విరమించేది లేదు, మేమైతే సమ్మె కొనసాగుతామని చెప్పేసి కూడా వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. అంటే మేజర్ గా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ లో ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను అయితే ఇటు ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను అయితే వెంటనే ప్రారంభించాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని మేజర్ గా ఈ 3 అయితే ఉన్నాయి. ఆ 3 పైన ఫుల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం వల్ల అంటే ఐఏఎస్ అధికారులు నిన్న చర్చలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ కొన్ని డిమాండ్స్ మాత్రం 2-3 అంశాలు మాత్రం ఖచ్చితంగా మేము సంక్లిష్టంగా ఉన్నాయి, అవి ఆర్థిక పరంగా కూడా ఆలోచించాల్సిన విషయం కాబట్టి మాకు 4 వారాలు కావాలి. ఆ 4 వారాలు కూడా విడతల వారీగా మేము సమస్యలను పరిష్కరిస్తాము. అప్పటి వరకు కూడా మీరు సమ్మె పెట్టుకోవద్దు, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు కాస్త ఆలోచించండి అని చెప్పి కూడా ఇప్పుడు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి 4 ఐఏఎస్ అధికారులు కూడా వారికి చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు లేదు మా సమస్యను ఇప్పుడే పరిష్కరించాలి, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మాకున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎట్లాంటి పరిష్కారం కూడా లభించలేదు. అయితే కొంతమంది నాయకులు అంటున్నారు, టీజేఎన్ఎంయూ సభ్యులైతే మాట్లాడుతున్నారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ఇమ్మీడియట్ గా పథకం అనేది అప్రూవల్ అయింది. అట్లాంటిది మాకున్నటువంటి సమస్యలు అంటే మేము కూడా ప్రభుత్వం పరంగానే మేము మాకున్నటువంటి ఫైనాన్షియల్ దృష్ట్యా మేము ఉద్యోగం చేస్తేనే కడుపు నిండా భోజనం చేస్తాము, మాకు బ్రతుకు తెరువు, అట్లాంటిది మేము ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం మాకు ఉన్నటువంటి సమస్యలు మీకే తీసుకొస్తాము, అట్లాంటిది మా విషయంలో ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నారు, ఎందుకు అంత ఆలోచిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళ వర్షన్. వీళ్ళకు ఉన్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వారికి ఉన్నటువంటి డిమాండ్స్ నెరవేర్చేంత వరకు కూడా మేము ఈ సమ్మె అనేది విరమించేది లేదు. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాంటి సమ్మె కొనసాగిందో 4 రోజుల పాటు అట్లానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే మాకున్నటువంటి సమస్యలు మామూలుగా మాటలు చెప్పినా కూడా ఏం చేసినా కూడా సమస్యలు అనేది సమస్యలాగానే ఉన్నాయి, పరిష్కారం అవ్వట్లేదు, మేము దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాము, ఖచ్చితంగా మాకు పరిష్కారం దొరకాలి అంటూ కూడా ఇప్పటికే నాయకులైతే ఆర్టీసీ కార్మికులైతే చెప్తున్నటువంటి వర్షం. లహరి, అయితే ఈ సమ్మె వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ బస్ ఛార్జెస్ కూడా చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి. అయితే దీనికి ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కొంతమంది పబ్లిక్ అయితే మాకు తెలీదు, అసలు ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇటు కార్మికులు మొత్తం కూడా జేఏసీ ఆర్టీసీ కార్మికులతో పాటు కొంతమంది మొత్తం నాయకులంతా కూడా ఈరోజు సమ్మెన్ చేస్తున్నారు, బస్సెస్ మొత్తం కూడా బంద్ అవుతున్నాయని కొంతమందికి తెలియక విలేజెస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ నుంచి విలేజెస్ కి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది అకేషన్స్ కి వెళ్ళేటువంటి వాళ్ళు అయితే చాలా కొంత వేరే ఇబ్బంది కలిగినటువంటి వర్షం. అయితే కొంతమందితో మాట్లాడితే మాత్రం మాకు తెలియక మేము ఇట్లా ప్రయాణం చేస్తున్నాము, కానీ తెలిసి ఉంటే మేము బయటకు వచ్చే వాళ్ళం కాదు, అలాగే అత్యవసర నిమిత్తం అయితే కొంచెం ఏదైనా ట్రావెల్ బుక్ చేసుకుని వెళ్లే వాళ్ళం అంటున్నారు. అయితే మరికొంతమంది అయితే ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రో వెసులుబాటు అయితే వాళ్ళు వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరికొంతమంది మాత్రం ప్రభుత్వం నిజంగానే కొన్ని పథకాలు పెట్టింది, ఆ పథకాల్లో అయితే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తే ఎట్లాంటి సమస్యలు ఉండవు, అలాగే ఆర్టీసీ కార్మికులు కూడా చాలా కీలకము, అట్లాంటిది ఆర్టీసీ కార్మికులకి వాళ్ళకు వేతనాల విషయంలో కావచ్చు, ఆర్టీసీ ప్రభుత్వ విలీనం కావచ్చు, ఈవీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేస్తే ఇంకా మంచిది అని చెప్పేసి కూడా వాళ్ళు వీళ్లకు మద్దతుగానే ప్రకటిస్తున్నారు తప్ప ప్రభుత్వానికి మద్దతుగా అయితే ఎవరు మాట్లాడట్లేదని చెప్పవచ్చు. అయితే కాస్త వీళ్ళు ఏదైతే సమ్మె ఏ దృష్టితో అయితే పెట్టారో వాటి డిమాండ్స్ నెరవేరిస్తే కొంచెం బెటర్ అని చెప్పేసి కూడా మరికొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాస్త ఈ సమ్మె మూలంగా అయితే కాస్త ఇబ్బందికరంగానే ఉంది, కానీ ఏదైనా సరే ప్రభుత్వం త్వరగా
వాటిని పరిష్కరిస్తే మాత్రం సానుకూలంగా ఉంటే మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు కదా అని కూడా కొంతమంది ప్రజలకి వాళ్ళ అభిప్రాయం చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సమ్మె కొనసాగడంతో ఎక్కడికక్కడైతే ప్రజలైతే నానా అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే తెలియకైతే కొన్ని ట్రావెల్స్ బస్సులనైతే ఆశ్రయించడం జరిగింది. మరికొంతమంది హైదరాబాద్ లోనే ప్రయాణించే వాళ్ళైతే కాస్త ర్యాపిడోలు, ఊబర్లు, అలాగే మెట్రోకి, ఎంఎంటీఎస్ కి ట్రైన్స్ అయితే ఆశ్రయిస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఈ సమ్మె అనేది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించే వరకు అయితే ఈ సమ్మె అనేది కొనసాగే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అరుణ.